మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచే అమ్మా నాన్న అనాథ ఆశ్రమం, నిత్యం సమాజానికి రక్షణగా నిలిచే తెలంగాణ పోలీసు శాఖ వారు కలిసి గత 15 ఏళ్లుగా సమాజంలో రోడ్లపాలైన ఎందరో అభాగ్యులకు పునర్జన్మనిచ్చి కొత్త జీవితాన్ని అందించి సొంతవారి చెంతకు చేర్చుతున్నారు. అలా హైదరాబాద్ పోలీసులు చేసిన మానవతా సేవతో మరో అభాగ్యుడు సొంత గూటికి చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే 7 రోజుల క్రితం హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు గాంధీ హాస్పిటల్ వద్ద దయనీయ స్థితిలో ఉన్న 6 అభాగ్యులకు కొత్త జీవితాన్ని అందించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. అందులో పిచ్చివాడిలా జుట్టు గడ్డాలను పెంచుకొని మాసిన బట్టలతో కనీసం నడవడానికి కూడా శక్తి లేక వాకర్ సాయంతో నడుస్తున్న ఈ అభాగ్యుడి పేరే సూరజ్ కుమార్. ఆ రోజు నుండి ఆశ్రమంలో జీవిస్తున్న సూరజ్ కుమార్కు ఆశ్రమ వైద్యులు మెరుగైన వైద్యమందించి పునర్జన్మ భాగ్యమివ్వడంతో మామూలు మనిషిలా మారాడు. వైద్యులు సూరజ్ కుమార్ కుడికాలికి ఉన్న గాయాన్ని గమనించి రోజూ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసేవారు. ఆశ్రమంలో చేరిన కొద్ది రోజులకే అతని మానసిక స్థితిలో గణనీయమైన మార్పు వచ్చి వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న రోగులకు సేవ చేసేవాడు. ఇప్పుడు ఆరోగ్యంగా చిన్న చిన్న పనులు చేస్తున్న సూరజ్ కుమార్ రక్షణాలయానికి చేరినప్పుడు నిస్తేజంగా కనిపించిన ఇతనేనా అని అనిపించక మానదు. తన చిరునామాను చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సూరజ్ కుమార్ను తీసుకుని నల్గొండ జిల్లా వేములపల్లికి బయలుదేరారు. తాను చెప్పిన వివరాల ప్రకారం సూరజ్ కుమార్ బాబాయి డానియేల్ ఇంటికి తీసుకువెళ్లి అప్పగించారు. ఈ సందర్భంగా సూరజ్ కుమార్ బాబాయ్ డానియేల్ గారు మాట్లాడుతూ, సూరజ్ కుమార్ మా అన్న కొడుకని దాదాపు సంవత్సరం నుండి కనపడట్లేదని చెప్పారు. మా అన్న కొడుకు అయినా అబ్రాం కొడుకు, ఈయనకు ఆరోగ్యం బాగలేక అక్కడ హాస్పిటల్లో ఉంటాం. దాదాపు సంవత్సరం అయింది. కుటుంబముండి వివిధ కారణాలతో వీధుల పాలైన ఎందరో అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారు. సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులను సొంతవారి చెంతకు చేర్చేందుకు సాయపడుతున్న పోలీసు వారికి, బాధ్యత గల పౌరులకు రక్షణాలయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది.